ఢిల్లీ నడివీధుల్లో జంతర్ మంతర్ దగ్గరలో మా యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులందరూ కూడా ఇక్కడ యువత చేస్తున్నటువంటి ఉద్యమానికి మద్దతు పలకటానికి ఇక్కడికి వస్తే పోలీసులందరినీ కూడా అడ్డుపెట్టి అక్కడ అంతా కూడా లాఠీలు పట్టుకుని టియర్ గ్యాస్తో రెడీగా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ నాయకుడిని, కార్యకర్తని కూడా బ్రతకనిచ్చే పరిస్థితులు కనిపించట్లేదు. బయటకు వస్తే చాలు దాడికి సిద్ధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని ఏ టైం అయినా సరే ఏదో ఒక రకంగా మమ్మల్ని భయపెట్టాలని, భయభ్రాంతులు గురి చేయాలని, భౌతిక దాడులకు పాల్పడాలని చెప్పి సిద్ధంగా ఉన్నందుకు చాలా బాధాకరం. అంటే కేంద్ర ప్రభుత్వం, మోడీ, అమిత్ షా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి భయపడతా ఉన్నారని చెప్పి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ రోజున రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు మన యువత హక్కుల కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు పలుకుతూ ఉంటే అప్రజాస్వామికంగా, చాలా దుర్మార్గంగా రాహుల్ గాంధీ గారిని ఎక్కడికి కూడా నిరసన తెలియజేయడానికి కానీ, మద్దతు ఇవ్వడానికి కానీ కథలనివ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. అయినా కానీ ఎటువంటి అడ్డంకులనైనా సరే అధిగమించి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఇంటి ముందే కూర్చుని నిరసన తెలియజేసినటువంటి సందర్భంలో మరి దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి మా నాయకుడిని రక్తం కళ్ళ చూసి ఈడ్చిపారేసి అమానవీయంగా వ్యవహరించారు. ప్రియాంక గాంధీ గారిని అయితే ఒక మాజీ ప్రధానమంత్రికి మునిమనవరాలు, ఒక మాజీ ప్రధానమంత్రికి మనవరాలు, ఒక మాజీ ప్రధానమంత్రి బిడ్డ, ఆడబిడ్డను కూడా చూడకుండా అటువంటి ఆవిడ్ని మగ పోలీసుల చేత ఈడ్చేసి మగ పోలీసుల చేత నెట్టించడం అనేది సిగ్గనిపించట్లేదా ఈ మోడీకి, అమిత్ షాకి? పైగా ఇప్పుడు వరకు జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి చర్యలకి, లాఠీ చార్జీలకి అమిత్ షా క్షమాపణ చెప్పకుండా ఈ దేశ యువతకి, మరి ధర్మేంద్ర ప్రధాని చేత రాజీనామా చేయించకుండా మరి ఇంకా కూడా వేలాది మంది పోలీసులను దింపి యువతందరినీ కూడా విభజించి పాలించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. నాలాంటి తల్లులు అనేక మంది కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కానీ, అతని గూండాలు కానీ దాడి చేసి మా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజాని కాలు విరక్కొట్టి మరి ప్రాణాలు తీసే ప్రయత్నాలు చేసినా సరే మేము భయపడట్లేదు. ఈ రోజున కూడా మా విద్యార్థి నాయకులందరూ కూడా రోడ్ల మీదే ఉన్నారు, నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఫైట్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఈ దేశ ప్రజలందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, ఇది మనందరి బాధ్యత. మన బిడ్డల భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం కోసం ప్రతి ఒక్క భారతీయుడు కూడా బయటకు రావాలి అని చెప్పి, ఈ ఉద్యమానికి మద్దతు ఇవ్వాలి అని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను.